నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కులగణన విషయంలో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఏమైంది ఒక కామారెడ్డి డిక్లరేషన్ నవంబర్ 10 లోపు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతిసారి వాళ్ళ లైన్లో మేము పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏదో లైన్ వేస్తే ఆ లైన్లో పోయి ఇరుక్కపోయి మేము చాలాసార్లు దెబ్బతిన్నాం. కానీ లేదు, ఈసారి మా లైన్లోకి వాళ్ళు వచ్చినారు. మేము మా బేసిక్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్లో మేము వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మా ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్లో. మాదేంది సర్వే జన సుఖినో భవంతు మా కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంది, క్యాస్ట్ సెన్సెస్ కులగణన జరగాలంటున్నారు. కులగణన జరగాలనేటువంటి చిత్తశుద్ధి ఒకవేళ వాళ్ళకు ఉండుంటే 10 ఏళ్ళల్లో వాళ్ళ దగ్గర సమగ్ర సర్వే జరిగింది. సమగ్ర సర్వేలో మీరు సేకరించిన విషయాలు బయట పెట్టి ఉండేదంటే మాకన్నా ముందే మీరు కులగణన చేసినట్టు అయ్యేది కదా. సో ఇవాళ కరెక్ట్ లైన్లోకి వస్తున్నారు. మేము కులగణన చేసి తీరుతామని అంటున్నాము. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు. అయితే దీంట్లో ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ కులగణన చేయడం వల్ల వాస్తవంగా ఓసీ కులాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు వాళ్ళ యొక్క వాటా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు, టెక్నికల్ హక్కు, ఏది ఆన్ పేపర్ హక్కు వస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్తున్నాం బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, మాకు ఇన్ని దక్కడం లేదు అని చెప్తున్నారు. సో దానికి ఇప్పుడు చట్టబద్ధత వస్తుంది. సో చట్టబద్ధత వచ్చేటువంటి అంశాన్ని ఏటిని కూడా కేసీఆర్ ఎప్పుడూ తన జీవితకాలంలో చేయలేదు. బీసీ కమిషన్ ఆయన కూడా బీసీ కమిషన్ వకలాభరణను కూర్చోబెట్టినాడు. మరి వకలాభరణం కూర్చోబెట్టిన తర్వాత ఏం చేయించిండు? వకలాభరణంతో బీసీ కులగణన చేయించిండా లేదా సమగ్ర సర్వే తన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారము బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రాతినిధ్యం ఇచ్చిండా? ఒకవేళ ఇస్తే 0.4% ఉన్నటువంటి వెలుమలో 4 మంత్రులు ఎట్లుంటారు? ఉండరు కదా. ఒకవేళ ఆయన ఆ సిద్ధాంతాన్ని పాటిస్తే, ఇప్పుడు మేము పాటిస్తామంటున్నాం, పాటించండి ఆయన డిమాండ్ చేసిలేని, మేము పాటిస్తామని చెప్పిన తర్వాత దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి మాన్ లైన్లోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మేము వీఆర్ మోస్ట్ వెల్కమ్. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మేము కులగణన చేస్తామని చెప్పినాం, చేస్తాము, దానికి మేము కట్టుబడి ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా మేము అసెంబ్లీ సాక్షిగా మేము అది బిల్ తీర్మానం చేసినాము. దానికి 150 కోట్ల ధనాన్ని కూడా మేము కేటాయించి పెట్టినాము. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, పెద్ద విధి విధానాలు లేవు. ఇప్పుడు దాకా ఓటర్ లిస్ట్ ఎట్లా తీస్తామో దాంట్లో ఒక కాలం, జస్ట్ మీ కులం ఏంటి అనేటువంటిది ఒక కాలం పెడితే సరిపోతుంది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా విషయం లేదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అని అంటారు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళల్లో చేయలేంది మేము 10 నెలల లోపే చేసి చూపెడుతున్నాం కదా. రుణమాఫీ నువ్వు చేయలే, మేము చేసినాం కదా. మహిళలకు ఫ్రీ బస్సు నువ్వు ఇచ్చినావా? కనీసం కన్సెషన్ ఇచ్చినావా? మహిళలకు మేము ఫ్రీ బస్సు ఇచ్చినాం కదా. 500కు మేము సిలిండర్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్. నువ్వు ఇవ్వలే కదా. నీ 10 ఏళ్ళల్లో ఇవ్వలే కదా. లేదు కరెంట్ బిల్స్ అన్ను, ఉచిత కరెంట్ అన్నాం, మేము కామన్ మ్యాన్కి ఉచిత కరెంట్ ఇస్తున్నాం కదా 0 బిల్స్ ఇచ్చి. ఇవన్నీ నువ్వు చేయనివి మేము 10 నెలల్లో చేసి చూపెట్టినాం. మేము మిగతాయి కూడా మాకు 10 నెలలు అక్కర్లేదు, ఇంకొక 6 మంత్స్ లోపే మేము ప్రామిస్ చేసినటువంటి ప్రతి ఒక్కటి మేము చేసి చూపెడతాం. రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీని చాలామంది దూరం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతులు కూడా ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నియంత్రించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఏం చెప్తారు? అసలు వాస్తవంగా దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నమాట వాస్తవం, కానీ ప్రచారం చేస్తున్న దుష్ప్రచారం అది. 18,000 కోట్ల రూపాయలు ఖాతాలలోకి వెళ్ళిపోయినాయి సార్. రైతులు తీసుకున్నారు, ఆ డబ్బులన్నీ బ్యాంకులో పోయినా బ్యాంకు నుంచి ఖాతాలలోకి వెళ్ళి తీసుకున్నారు. కాలేదంటే ఎట్లా? 18,000 కోర్స్, 1 కాదు 2 కాదు కదా, అన్ని కోట్ల రూపాయలు. అయితే దీంట్లో డ్రా చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఇది. దీన్ని జనరల్గా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో సమస్య క్రియేట్ చేయాలి కాబట్టి పర్ఫెక్ట్గా ఏంటంటే కేవలం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు
ఈ రుణమాఫీ మీద మాట్లాడేది ఎందుకంటే బొంకడం కోసం. రుణమాఫీ జరిగింది అంటే హరీష్ రావు రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా తప్పించుకోలేదనంటే రుణమాఫీ కాలేదనాలా. సో రుణమాఫీ అయ్యిందిరా నాయన, నీకు లెక్కలు తెలియకపోతే, ఆయన ఏమైనా చదువుకోకపోతే నేను ప్రొఫెసర్ను, నీకు లెక్కలు చూపెడతా. ఎంతమంది ఎన్ని లక్షల మందికి రైతులకు పోయినాయి, ఏ బ్యాంకులో పోయినాయి, ఏ ఊళ్ళకి పోయినాయి, ఇవన్నీ కూడా మేము చూపెడతాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, చివరికి కేసీఆర్ గారు వస్తారా, ఎవరు వచ్చినా నేను రెడీ ఉన్నా. మా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు అక్కర్లేదు, మా ఫైనాన్స్ మినిస్టర్ అక్కర్లేదు, నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే సంవాదంలో మీతో కలిసే పనిచేసిన కదా గతంలో. ఆంధ్ర ఆధిపత్య శక్తులను వ్యతిరేకంగా మీ మాటను, మన మాటను, తెలంగాణ మాటను, బాటను వినిపించినాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రభుత్వ పనిని నేను వినిపిస్తా. ఎవరైతే మీరు బ్యాచ్ రండి, మేము బ్యాచ్ చూద్దాం, ప్రజల మందు కూర్చుందాం. అమెరికాలో జరుగుతుంది కదా ఓపెన్ డయాస్, ఓపెన్ డిబేట్. నేను టీఆర్ఎస్ మిత్రులను ఓపెన్ డయాస్కు, ఓపెన్ డిస్కషన్కు నేను సవాల్ విసురుతున్నా, రమ్మంటున్నా. అమరుల స్థూపమా, లేకపోతే తెలంగాణ భవనమా, లేకపోతే కేసీఆర్ గారి ఇల్లా, ఎక్కడ మీరు పిలుస్తారో అక్కడికి కాంగ్రెస్ పక్షాన నేను, నా టీం వస్తుంది. మీరు మీ టీంతో రండి. రుణమాఫీ మీద డీటెయిల్స్ పత్రాలు పెట్టుకుందాం. మీరు పత్రాలు తీసుకురండి, పత్రాలు పెట్టుకొని ప్రజల ముందు, మీ మీడియా ముందర కూర్చోండి, మేము డిస్కస్ చేద్దాం. అప్పుడు ఒక కంక్లూజన్ వస్తుంది, రాజీనామా చేయాలన్నా వద్దా అని. దానికి సిద్ధమైతే రా, సిద్ధం కాకుండా మళ్ళీ బొంకేది ఉండదంటే రాకు. అది రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి ఇప్పుడు మాత్రం మాట తప్పుతుంది అని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలను కోడ్ చేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులకు యజమానులకు లింక్ పెట్టి ఇప్పుడు కౌలు రైతుల సమస్యలు పక్కదారి పట్టేలాగా చేస్తున్నాయని కూడా బీఆర్ఎస్ ఆరోపణ. అసలు కౌలు రైతే కాడన్నారు కేసీఆర్. మీరు ఎవడా కౌలు రైతు, ఎవరిని గుర్తిస్తావా అన్నాడు. ఇంకో మాట చెప్పాను నేను, మేము ఏది మన నిరుద్యోగ భృతి, ఎవడా నిరుద్యోగి, బేకూఫ్గాలు మాట్లాడుతున్నారు అన్నాడు. బేకూఫీ అన్నాడు ఈ మాట కేసీఆర్. మీరు మీడియాలో చెక్ చేసుకోండి. అది మన నిరుద్యోగ భృతి అని అంటే బేకూఫీ అన్నాడు. మరి మేము ప్రకటించి మేము అన్న 3 రోజుల తర్వాతనే 3016 ఇస్తారని డిక్లేర్ చేసిండు. సరే ఏందనంటే ఇది అంటే గడియకొక్క మాట, కడప దాటితో ఒక మాట, కడప లోపల ఒక మాట వాళ్ళకు పెట్టినది. మేము మాట తప్పేది లేదు. తెలంగాణ ఇస్తామన్నాం, ఇచ్చినాం. మా పార్టీ ఓడిపోతుందని తెలిసినా ఇచ్చినాం. ఆంధ్రాలో అడుగు పట్టిపోతుందని తెలిసినా ఇచ్చినాం. దట్ ఈజ్ ది మాట. అంటే కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీది. ఆ సోనియా గాంధీ యొక్క వారసులుగా మేము ఏవేవైతే వాళ్ళు మాది పట్టుకొని మేము సంతోషపడుతుంది. నేను చెప్పినా కదా, మా బీసీ డిక్లరేషన్ పట్టుకొని తిరుగుతుండే ఇలా హరీష్ రావును కేటీఆర్. వెరీ హ్యాపీ. బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమని నువ్వు 10 ఏళ్ళ నుండి బీసీలకు నువ్వు ఏం వర్గ పెట్టినావు, బీసీలకు ఏం వర్గ పెట్టినావు, నువ్వు బీసీలను తొక్కి పడేసినావు కదా. అట్లాంటి వాడు ఇప్పుడు బీసీ ఇంప్లిమెంట్ చేయమని మేము ప్రామిస్ చేసినటువంటి, అందుకే నేను అన్న మా లైన్లోకి వచ్చినారు. అండ్ ప్రతిపక్షం అండ్ అధికార పక్షం ఒకే లైన్లో ఉన్నది. బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో బోత్ ఆర్ ఇన్ వన్ లైన్ కదా. సో వీఆర్ వెల్కమింగ్ ఇది. మీరు చెప్తున్నారు, మీరు పట్టుకొని తిరుగుతున్నారు. మా మేనిఫెస్టో పట్టుకొని వాడు తిరగాల్సిన పరిస్థితిని మేము కల్పించినాం. ప్రజలు కనిపించింది, మేము కాదు. మేనిఫెస్టో బాగుందిరా బాబు, వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్. లేట్ విషయం అంటారా, ఒకే రోజు అన్ని పనులు కావు. నీకు 10 ఏళ్లలో నీకు సాధ్యం కాలే. మేము 10 నెలలలోపు చాలా విషయాలు చేసి పెట్టినాం. తర్వాత తాతకు దగ్గులు నేర్పుడేందండి. మేము పరిపాలనలో ఈ దేశంలో హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఈ దేశాన్ని, ఈ ప్రపంచం సరసన నిలబెట్టినటువంటి మహామహులైనటువంటి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ఇట్లా ఉద్దండులను ప్రొడ్యూస్ చేసిన పార్టీ. ఈ దేశాన్ని ఉండుపిన్ను కూడా ప్రొడ్యూస్ చేయలేనటువంటి దేశాన్ని ఇలా ప్రపంచ దేశాల పక్కన ఇలా మోడీ వచ్చి రిబ్బన్ కట్ చేసి నేనే మునగాని అంటాడు. కానీ ఆయన వేసుకునే కోటు కూడా మేము తయారు చేస్తూ వచ్చింది కదా. కాబట్టి మాకు పాలన గురించి పెద్దగా పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. ఫిర్బీ నేనేమంటున్నానంటే, నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరించాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్. మీరు మంచి ఆలోచన చేయండి,
సజెస్ట్ చేయండి. ఇగో ఇక్కడ తప్పు జరిగింది, ఇది సరిదిద్దని చెప్పండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వస్తే మేము సాధారణంగా పక్కన కూర్చోబెట్టి మీరే చెప్పిండు ఇగో ఈ సలహా అని, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ చెప్పిండని బయటి ప్రపంచానికి చెప్పేంత దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీకు లేదు కానీ మాకుంది. మా పార్టీలో స్వేచ్ఛ కూడా ఉంది. మా పార్టీ తప్పు చేస్తే మా పార్టీలో మా సీఎం కూడా తప్పుగా చేస్తే, లేకపోతే ఇవాళ మీరు అడుగుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు, ఇందాక మేము మా డిస్కషన్ జరిగింది, మేము వరంగల్ మీటింగ్లో ఉన్నాను. మంత్రులు ఇద్దరు వేరు ప్రకటనలు ఇవ్వడం వల్ల కొంత ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ నుంచి ఒకే లైన్లో మాట్లాడుకునే బయటికి పోవాలా, ఆ లైన్ తప్పొద్దని మంత్రులకు సజెస్ట్ చేసిన. ఇప్పుడు మా మీటింగు మంత్రులకు మా మీటింగు మేము సామాన్యులం. బెల్లైనాకో సామాన్యుడు, నేను సామాన్యుని, సామాన్య కార్యకర్తలం. మేము మంత్రులు సరిగా ఒకే లైన్లో మాట్లాడాలని ఒక కాంగ్రెస్ పార్టీని సాధ్యం. టీఆర్ఎస్ పార్టీలో సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీలో సాధ్యమే, కానీ కాంగ్రెస్ పార్టీలో సమన్వయం సాధ్యమా? కోఆర్డినేషన్ ఇవ్వడం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వినరు, ఆ కమ్యూనికేషన్ లేదు, దాన్ని ఒక తోవ వైపు తీసుకురావడం అనేది సాధ్యమా? 100% సాధ్యం అండి. దట్ డన్. రేవంత్ రెడ్డి అనేటువంటి మా పిసిసి అధ్యక్షుడు ఒక తాటి మీద నడిపిండు కాబట్టి ఇవాళ మేము గవర్నమెంట్కి వచ్చినాం కదా. మాకు విభేదాలు ఉన్నాయి. నేను కూడా పిసిసి ప్రెసిడెంట్ విషయంలో నేను కూడా విభేదించిన. నేను ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావాలన్నాం. మధు యాష్కి పేరును మేము ముందు పెట్టినాం, కొట్లాడినాం, ఢిల్లీ దాకా పోయి కొట్లాడినాం. కానీ ఒకసారి నిర్ణయం అయ్యి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కత్తి వెంకట స్వామి కదం కలిపి నడిచిందా లేదా, భుజం కలిపి నడిచిందా లేదా, మా బట్టెలతో కలిసి నడిచిందా లేదా, మా మదనతో కలిసి నడిచిన లేదా, మా ప్రభాకరణతో కలిసి నడిచిన లేదా, మా హనుమంతరావుతో కలిసి నడిచిన లేదా. ఎవ్రీబడి ఎలక్షన్ ముందు ఎంత కొట్లాడినా ఎలక్షన్ వచ్చినాక కాంగ్రెస్ ఒక్కటిగా ఉంది. కాబట్టి మొన్న ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. సమన్వయం అనేది సాధ్యం మాతోటే, కొట్లాడుకోవడం సాధ్యం మాతోటే, సమన్వయం చేసుకోవడం కూడా కాంగ్రెస్కే సాధ్యం. అది వాడు మాట్లాడు అసలు అలా మాట్లాడే లేదు కదా, నియంత్రణ కదా. కేసీఆర్ ముందట కేటీఆర్ మాట్లాడలేడండి. నేను సాక్షిని. చర్చకు వస్తాడా కేటీఆర్? నిన్ను మాట్లాడిస్తాడా నీ అయ్యా? నువ్వు మంత్రివి, బాగా చదువుకున్నావువి, కానీ నిన్ను మాట్లాడిస్తాడా నీ అయ్యా? కానీ అదే సోనియా గాంధీ నన్ను మాట్లాడిస్తుంది. నేను సామాన్యుని. సోనియా గాంధీ గారు, నేను ఎక్కడో చిన్న కళాల కుటుంబంలో పుట్టి తాళ్ళెక్కువ బిడ్డను, సింపుల్ టీచర్ను, నా దగ్గర పైసలు లేవు, క్యాష్ లేదు, క్యాస్ట్ లేదు. మా పార్టీలో కొద్దిగా క్యాష్ నడుస్తుంది, కాస్ట్ నడుస్తుంది, అన్ని పార్టీలు నడుస్తుంది, మా పార్టీలో కూడా నడుస్తుంది. మరి క్యాస్ట్ లేకుండా నాకు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్. డెఫినెట్లీ సమన్వయం సాధ్యమే. అవసరం వచ్చినప్పుడు సమన్వయం కోసం దిగుతాము. సర్వసమ్మతితోటే ఒప్పించి మెప్పించే తెలంగాణ ఇచ్చినాం కదా. ఆంధ్ర లీడర్స్ కూడా మెప్పించే ఇచ్చినాం కదా. అంటే అంత పెద్ద ఇష్యూలే సమన్వయం ఉన్నప్పుడు గివిట్లలో సమన్వయం లేకుండా ఉండదండి. తప్పనిసరిగా సమన్వయం ఉంటుంది. అవసరమైనప్పుడు ఎవరికి మొట్టికాయాలనో వాళ్ళు చేసి కూర్చోబెడతారు. అది మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, పిసిసి ప్రెసిడెంట్ అయినా, కత్తి వెంకట స్వామి అయినా, ఎవరైనా కూడా పార్టీ ఈజ్ టాప్, పార్టీ ఈజ్ అల్టిమేట్, పార్టీయే ఫైనల్. పార్టీ విషయానికి వచ్చినప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా, ఎంపీ టికెట్ రాకపోయినా, మీరు ఇందాక అడుగుతున్నారు ఏదో మీరు దేని ఆశిస్తారని, ఏం ఆశించకుండా పనిచేసే ఎక్కడి లక్షల కార్యకర్తల యొక్క బలంతో కాంగ్రెస్ నడుస్తుంది అంతే. ఇది కాంగ్రెస్ పార్టీలో అయితే ఇకపై మాత్రం ఒకే అంశంపై విభిన్న ప్రకటనలు చేయకుండా సమన్వయం కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆ అంశాన్ని కూడా తీసుకొచ్చాం. మరోవైపు బీఆర్ఎస్ గత 10 ఏళ్ళుగా బీసీలకు చేసిందేం లేకుండా కొత్తగా మా యొక్క మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పట్టుకొని తిరుగుతుండడం బట్టి మా ట్రాప్లో బీఆర్ఎస్ పడింది. దీన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా మేము ఏదైతే హామీ ఇచ్చినామో కులగణన చేసే మేము తప్పకుండా స్థానిక ఎన్నికల్లోకి వెళ్తాం. బీఆర్ఎస్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. మరోవైపు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది అవుతుంది తప్ప ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ రైతులకు 18,000 కోట్లు వేసింది. అలాగే రైతు భరోసా విషయంలో కూడా కాన్ఫిడెంట్గా పూర్తి స్థాయిలో రైతులకైతే అందజేసే ప్రభుత్వం చేస్తుందని కూడా కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ సీనియర్ లీడర్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ దిలీప్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.